ఈనాడు దేశవ్యాప్తంగా ఒక నల్ల చట్టాన్ని పెన్షనర్ల మీద రుద్దపోయే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల పాస్ అయినటువంటి పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో ఫైనాన్స్ బిల్ 2025 ప్రకారము పెన్షనర్స్కి వారి యొక్క భవిష్యత్తులో రాబోయేటువంటి పెన్షన్ రివిజన్ పే స్కేల్స్ సంబంధం లేకుండా మరి పెన్షను భవిష్యత్తులో రివిజన్ జరగకుండా ఉండేటువంటి చట్టాన్ని ఒక ఆయుధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వోద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తీవ్రంగా ప్రతిఘటించడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 32 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్సు, అదేవిధంగా 31 లక్షలు కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతోంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 1.2 కోట్ల పెన్షనర్స్ యొక్క హక్కులను కాలరాయడం జరుగుతోంది. ఇదే ఈ ఆయుధం గీన వారి చేతిలో ఉందంటే తప్పకుండా రాబోయే కాలాల్లో భవిష్యత్తులో పెన్షనర్స్కి యొక్క హక్కుల మీద తీవ్రమైన దాడి జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా ఏఐబిఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ మరియు ఏఐబిడిపిఏ ఇతర టెలికాం సంస్థల్లోని పెన్షనర్ అసోసియేషన్లని యొక్క పిలుపు మేరకు ఈరోజు సంయుక్తంగా అనంతపురం పట్టణంలో మేము పెన్షనర్ల నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఏదైతే ఫైనాన్స్ బిల్ 2025లో ఏర్పాటు చేసినటువంటి ఈ నల్ల చట్టాన్ని, పెన్షనర్స్కు అన్యాయం చేసినటువంటి ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ఆ ఫైనాన్స్ బిల్లోని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని పెన్షనర్స్కు భవిష్యత్తులో 8వ పే కమిషన్లో ఇవ్వబోయేటువంటి పెన్షన్ రివిజన్ కూడా వర్తింపజేసి పెన్షనర్లందరికీ దేశవ్యాప్తంగా 62 లక్షల మంది పెన్షనర్లకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని ఈరోజు అందరము ఐక్యంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్లోని పెన్షనర్స్ కూడా దీని మీద భయపడుతూ వారు కూడా ఈరోజు మాకు సంఘీభావం తెలిపారు. సిఐటి తరఫున ఓపుల కొండారెడ్డి గారు మరియు మిగతా సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పెన్షనర్స్ కూడా తీవ్రమైన ఆందోళన తెలియజేస్తున్నాము. దీని మీద న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతూ నల్ల చట్టాన్ని విరమింపజేసుకొని న్యాయమైనటువంటి పెన్షనర్ల యొక్క పెన్షన్ రివిజన్ కోరికను నెరవేర్చాలని, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించినటువంటి పెన్షన్ రివిజన్ అంశాన్ని 8వ వేతన కమిషన్లో పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా చేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే మార్చి 25 తారీఖున లోక్సభలోను, అలాగే మార్చి 27 తారీఖున రాజ్యసభలోను ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ బిల్ రూపంలో ముసుగులో ప్రవేశపెట్టిన ఒక పెన్షనర్లకు తీవ్రమైన అన్యాయం చేసే ఒక క్లాజ్ని ప్రవేశపెట్టింది. ఏమని అంటే ఆమె నిర్మలా సీతారామన్ ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పేది ఏంటంటే ఇది మేము వీఆర్ రీవాలిడేటింగ్ ది పెన్షన్ రూల్స్, సిసిఎస్ పెన్షన్ రూల్స్. అంటే సిసిఎస్ పెన్షన్ రూల్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 1972లో ఇచ్చినవి. వాటిని రీవాలిడేట్ చేస్తున్నాము అంటున్నారు, అంటే డిఫైన్ చేస్తున్నాము అంటున్నారు. కానీ కాదు, దాంట్లో ఏంటంటే గతంలో రిటైర్ అయిన పెన్షనర్లకు ఎవ్వరికీ ఇట్లాంటి పెన్షన్ డివిజన్ ఉండదు. ఇంకా పెన్షన్ డివిజన్ అనేది ఉండదు, అది అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇది చాలా క్రూరమైన బిల్లు, ఇది అన్యాయమైన బిల్లు. అలాగే డిఎస్ నకారా కేసులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన 82లో ఇచ్చిన ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన ఒక అంటే వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఇచ్చిన ఒక డెసిషన్ని కూడా, అలాగే ఆర్టికల్ 14 కూడా నిర్వీర్యం చేస్తూ కింది నుంచి పైదాకా కోర్టుల పరిధి లేకుండా రిడెండెన్సీ చేస్తూ, అంటే కోర్టుల ఇచ్చిన ఏ డెసిషన్స్ చెల్లవు అంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన బిల్లుని, అలాగే పాస్ చేసిన బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుని ఏదైతే సిసిఎస్ పెన్షన్ రూల్స్ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో ఉన్న ఇన్ని లక్షల మంది పెన్షనర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.